Charter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakaba. We've been here, we've been there. Vekas been just everywhere. బ్రేకింగ్ చూస్తున్నాము. పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ. 2 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఢిల్లీలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తారు. అనంతరం రేపల్ల ప్రాంతంలో కార్యకర్తలతో సమావేశమవుతారు మోపిదేవి. ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేసే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే వారంలో మోపిదేవి వెంకటరమణ తన అనుచరులతో టీడీపీలో చేరే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు మోపిదేవి వెంకటరమణ. పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ. 2 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఢిల్లీలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తారు ఆయన. అనంతరం రేపల్లె ప్రాంతంలో కార్యకర్తలతో సమావేశమవుతారు మోపిదేవి. ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేసే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే వారంలో మోపిదేవి వెంకటరమణ తన అనుచరులతో టీడీపీలో చేరే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనకు వెళ్తూ ఉన్నారు మోపిదేవి వెంకటరమణ. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. లైవ్లో అందుబాటులో ఉన్నారు. కృష్ణ, పార్టీకి రాజీనామా చేసే యోచనలో వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఉన్నట్టు మనకు సమాచారం అందుతూ ఉంది. అఫీషియల్గా ఎప్పుడు చెప్పే అవకాశం ఉంది దీనికి సంబంధించి? సో వైసీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు దాదాపు పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తూ ఉంది. గత కొద్ది రోజులుగా ఇటు రేపల్లె ప్రాంతం కానీ బాపట్ల ప్రాంతం కానీ ఈ ప్రాంతం మొత్తం కూడా మోపిదేవి రాజీనామా చేస్తారనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. ప్రధానంగా బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా కూడా ప్రస్తుతం మోపిదేవి వెంకటరమణారావు కొనసాగుతున్నారు. అదేవిధంగా రేపల్లె నియోజకవర్గానికి సంబంధించి గతంలో అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు, అదేవిధంగా మంత్రిగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వైసీపీ అధిష్టానంతో దూరంగా ఉంటూ వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం గతంలో జరిగినటువంటి కొన్ని అంశాలు, తన కొడుక్కి సీటు ఇవ్వలేదనేటువంటి ఒక అంశం కానీ, లేదంటే తనకు అవసరం లేని రాజ్యసభ పదవిని తనకు అనవసరంగా కట్టబెట్టారనేటువంటి ఆలోచనలో మోపిదేవి వెంకటరమణారావు అయితే ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీతో వచ్చినటువంటి గ్యాప్ నేపథ్యంలో తాను నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలతో చర్చించిన తర్వాత ఖచ్చితంగా పార్టీని వీడాలనేటువంటి ఆలోచన మోపిదేవి వెంకటరమణారావు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత మళ్లీ రేపల్లె ప్రాంతానికి వచ్చి అక్కడ కార్యకర్తలతో సమావేశమై టీడీపీలోకి వెళ్లబోతున్నారు అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. దీనికి సంబంధించి ఆ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుపుకుంటున్నారు. సో రేపు మధ్యాహ్నంకి ఢిల్లీలో రాజీనామా చేస్తారా, లేదంటే ఇంకేదైనా మార్పులు జరుగుతాయనేటువంటి అంశం పక్కన పెడితే దాదాపుగా వైసీపీని వీడతారు అనేటువంటి చర్చే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. దీనికి మోపిదేవికి సంబంధించినటువంటి అంతర్గత వ్యక్తులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇదే జరుగుతుంది, ఖచ్చితంగా పార్టీ మారతారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే రేపు జరుగుతుందా, ఎల్లుండి జరుగుతుందా, రాజీనామా ఎప్పుడు ప్రకటిస్తారనేది ఢిల్లీలో జరిగేటువంటి పరిణామాలు. అంటే ఢిల్లీలో స్పీకర్ ఫార్మెట్లో పార్లమెంటుకి సంబంధించి రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీ స్థానానికి రాజీనామా చేయాలి కాబట్టి ఆ రాజీనామా చేస్తారా, లేదంటే ఏమైనా వాయిదా వేసుకుంటారు, ఇలాంటివన్నీ కూడా కొంత సందిగ్ధంగా ఉంది. స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా ఇచ్చిన తర్వాత ఇక్కడ నేరుగా కార్యకర్తల దగ్గరకు వచ్చి పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారు. ఆ తర్వాత తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరతారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి కీలక నేతలతో మోపిదేవి భేటీ అయ్యారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో రేపల్లె నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు జరగబోతా ఉన్నాయి, ఎలాంటి పదవులు మోపిదేవి ఆశిస్తున్నారు, ఇలాంటి చర్చ మొత్తం కూడా జరుగుతుంది. మొత్తంగా మోపిదేవి వెంకటరమణారావు వైసీపీని వీడబోతున్నారు, వైసీపీకి రాజీనామా చేయబోతున్నారు అనేది మరొక 2-3 రోజుల్లోనే చాలా క్లారిటీ రాబోతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణ. రైట్, అది వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ 2 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తూ ఉంది. ఢిల్లీలో ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేస్తారు అని సమాచారం అందుతూ ఉంది.